మరి దీనికి మూలం ఏంటి, మూలాధారం ఏంటి, దీని ధర్మం ఏంటి, దీన్ని ఎవరు రచించారు, దీన్ని ఎవరు తయారు చేశారు, ఈ దేహాలు దేంతో తయారైనవి, శరీరాలు కొన్ని పోతున్నాయి, కొన్ని మళ్ళీ పుడుతున్నాయి. మరి ఏంటి కారణం? ఇది శాశ్వతమా అశాశ్వతమా? మరి ఇటువంటి ప్రశ్నలన్నీ నీలో ఉదయించాలి కదా. ఆలోచించు, తెలుసుకో. ఎందుకమ్మా అశ్రద్ధ చేయటం, జాప్యం ఎందుకు? ఈ సృష్టి అంతా ఎలా వచ్చిందో ఆలోచించు. దాన్ని బట్టే కదా, సృష్టిలో ఉన్నదానివే కదా నీవు. దాని ధర్మాలు, దాని ఎందిముడి ఉన్న సత్యాన్ని గురించి ఆలోచించు. దాన్ని ఆత్మవిద్య, తత్వ విచారణ చేయగా అందేది ఆత్మవిద్య. మరి ఆత్మవిద్యని మరి ఒక శాస్త్రంగా అనుకోవచ్చు కదా. మరి దాన్ని తెలుసుకోవాలి అన్న భావంతో మనం ఉన్నాం కాబట్టి క్రమబద్ధంగా తెలుసుకోవాలి ఆత్మవిద్యని. ఆత్మవిద్యని సావధాన చిత్తంతో, శ్రద్ధాశక్తులతో అభ్యసించడం వలన సిద్ధపడుతుంది తప్పించి ఆషామాషి కాదు. ఇది ఆత్మవిద్య అంటే బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవాలంటే సృష్టి యొక్క క్రమాన్ని కూడా తెలుసుకోవాలి. సృష్టి క్రమం ఎలా ఆధారపడి ఉంది? బ్రహ్మమే, బ్రహ్మంలో ఉందే సృష్టి క్రమము అని తెలియబడాలి. ఎంతసేపు కూడా సంపూర్ణమైన అవగాహన లేనిది మనకి తెలియబడదు. పునాది లేకుండా ఇల్లు ఎలా కట్టగలం? అలాగే బ్రహ్మము, సృష్టి క్రమం అని రెండు అంశాలు కూడా ఆత్మవిద్య భవనానికి పునాది. నీవెవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఈ లోకానికి ఎప్పుడు వచ్చావు, ఏం చేస్తావు, ఈ ప్రపంచంలో నీ స్థానం ఏంటి అని నీవు తెలుసుకోవాలి. అప్పుడు ఈ ప్రపంచంపై ఉన్న ఆశామోహాలు, ప్రేమాద్వేషాలు అప్రయత్నంగా తొలగిపోవటానికి అవకాశం ఉంది. మరి మోక్షం కావాలని కోరుతున్నావే, మానవులందరికీ మోక్షం కావాలో మోక్షం కావాలో అన్న రోజున, మరి ఆ రోజున తోటి నీవు తత్వం వెలువడ్డం, ఆ రోజున వల్లనే కదా తత్వం వెలువడ్డుంది. అతి సామాన్యంగా కోరికలు అడిగేస్తున్నాం, మోక్షం కావాలి మోక్షం కావాలి. మోక్షం ఏ విధంగా లభిస్తుందనే విషయం మాత్రం అనూహ్యంగా ఉంది. మోక్షం కావాలంటే జన్మరాహిత్యం కావాలి, జన్మరాహిత్యం కావాలంటే జన్మకు బంధకారకులు ఎవరు తెలియాలి. బంధకారకులు ఏమో తెలియాలి అంటే కారణ శరీరం, అంటే విధి ప్రకారం తెచ్చుకున్న మనస్సు ఉందే, దాని ద్వారా మనకు తెలియాలి. మరి అవిద్య అంటే ఏంటి అంటే, అవిద్య అంటే మాయ, విద్య అంటే మామూలు చదువు. మాయం గురించి తెలుసుకోవాలంటే ముందుగా బ్రహ్మం గురించి తెలుసుకోవాలి. బ్రహ్మం ముందు, ఆ తర్వాత సృష్టి క్రమం, ఆ తర్వాత సృష్టి నడిపే విధానం. మరి మనకి బ్రహ్మం గురించి తెలుసుకోవటం ప్రధానంగా మనకి అందాలి. మరి నా చిన్నతనంలోనే ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని శాస్త్రం, దివ్యామృతం శాస్త్రం స్వామి శివానంద పుస్తకం ద్వారా తెలియబడ్డంది మొదటి వాక్యం. ఇంకా దాన్నే పట్టుకుని తెలుసుకుంటా. అమ్మ ముందు భక్తి ఉండేది, భక్తితోటే జ్ఞానం అలవట్టుంది. భక్తి జ్ఞానం కూడా అన్నదమ్ములు, వేదాంతం కూడా ఉండవలసింది ప్రతి ఒక్కరికి. మలయాళ స్వామి వారు భిక్షను అంటాము, నేను భిక్షతోటి పుట్టినానంట, జ్ఞానంగా పుడతాను అంటే పుట్టానంట. మరి ఆ తర్వాత స్వామి శివానందం చూసి ధ్యానం వచ్చేసింది. ధ్యానం అన్న పేరే తెలియదు నాకు అప్పుడు. కూర్చుంటే బాగుందని ఆ ఫోటోని చూసి కూర్చుంటే ఏదైతే ఎలాగైతే స్పందన లేకుండా హాయిగా ఎలాగైతే ఖాళీగా కూర్చున్నాను, అదే తత్వంతో ఇప్పుడు కూడా ఉండగలుగుతున్నాను. అప్పుడు మాకు ఏమీ తెలీదు, ధ్యానం అన్న పేరే తెలీదు. ఆ తర్వాత ధ్యానం అన్న పేరు తెలిసింది. ఆ చైతన్యంగా అలా ఉండిపోవటమే అభ్యాసంతో
రేయం పగళ్ళు ఎప్పుడు కుదిరితే అప్పుడు కూర్చోవటం మొదలెట్టి అలా కూర్చునేటప్పటికి ఒక్కొక్కటి లోపల నుంచి వచ్చేసి నేనే నీవు, నీవే నేను, నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను, అంతా నేనే, నేనే అంత. అలా ప్రతి భావంలో కూడా ఈ కూర్చున్నందుకే తెలియబట్టింది. తత్వవిచారణ వచ్చింది. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అనేటప్పటికీ తత్వవిచారణ వచ్చేసింది. తత్వవిచారణలోంచే ఇదంతా ఫాలో అయిపోయింది. క్షణం కూడా ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనే అన్న భావన రూఢి అయిపోయింది. రూఢి అయిపోయేటప్పటికి నశించి దేహమే కదా అని అలాగా తత్వం అందిస్తుంది. అలా సెకండ్ కూడా వేస్ట్ లేకుండా పరమాత్మ భావంతో ఈ దేహం నడుపబడుతుంది, నడుపుతుంది అని ఆ బ్రహ్మ భావంతో ఉంటాను అని ఆ బ్రహ్మం సాక్షిగా ఆ బ్రహ్మే నన్ను రక్షించాలి. ప్రతి ఒక్కళ్ళం బ్రహ్మస్వరూపమే, భగవంతుడే చేస్తున్నాడని మనం ఆనందంగా, నేను చేయట్లేదు, కర్తృత్వం లేదు, భోక్తృత్వం అనే భావన కూడా లేదు, రెండు కూడా పరమాత్మే చేస్తున్నాడని భావంతో జరిగిపోతుంది. సృష్టి రహస్యం తెలియబడింది. బ్రహ్మం అంటే నాకు అర్థమే అవ్వలేదు ఆ చిన్నప్పుడు. నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేనంటే ఆత్మతత్వం. ఆత్మతత్వం అంటే సాంఖ్యయోగంలో భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో చదవగానే ఆత్మ ఎలా ఉందో తెలియబడ్డింది. అంతే, అదే బ్రహ్మం అని తెలుసుకుని అప్పటి నుంచి నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను, నేనే నీవు, నీవే నేనన్న అభ్యాసంతో అలా జీవితం గడుపుకుంటున్నాను. సృష్టి రహస్యం తెలియబడ్డింది. ముందుగా బ్రహ్మం. బ్రహ్మం అంటే ఏంటి? బ్రహ్మం అంటే ముందుగా బ్రహ్మాన్నే తెలుసుకోవాలి, తరువాతే సృష్టి క్రమం తెలుసుకోవాలి. సాంఖ్యయోగం ఆత్మతత్వం తెలియబడ్డింది కాబట్టి నాకు ఆత్మజ్ఞానం అభ్యాసం అయింది. బ్రహ్మమే ముందు తెలియబడ్డింది కాబట్టి ఆ తర్వాత సృష్టి క్రమంతో హాయిగా ఉండగలుగుతున్నాను. బ్రహ్మం అవగాహనకు ముందు రావాలమ్మా. ప్రతి ఒక్కరికి నీ కన్ను ముందనే సకల సృష్టి ఎలా జరుగుతుంది? సృష్టి అంటే ఏంటి? సృష్టి అంటే సృష్టింపబడిందని తెలిసింది. సృష్టింపబడింది ప్రతిదీ నశించిపోయేదని తెలుసు కదా. సృష్టి స్థితి లయం అంటున్నారు. సృష్టింపబడింది ఎప్పుడు స్థిరంగా ఉందని తెలియబడ్డింది కదా. ఉండదు. సృష్టికి పూర్వం, సృష్టిని తయారు చేయడానికి పూర్వం ఏముంది అని ఆలోచించు. నువ్వు ముందు ఆ ప్రశ్న వేసుకో. సృష్టికి పూర్వం సృష్టిని తయారు చేసిన వాడు ఉన్నాడు కదా. అప్పుడు ఏముంది అంటే సృష్టికి పూర్వం ఉన్నది కేవలం బ్రహ్మమే అని అర్థమైంది. బ్రహ్మము అంటే పెద్దది, దానికన్నా రెండవది లేదు కాబట్టి బ్రహ్మము అన్నది. ఈ సృష్టి అంతయు సృష్టికి పూర్వం నామరూపాలు లేకుండా, రెండు వస్తువులు లేకుండా ఏకైక బ్రహ్మంగా ఉంది. సర్వ సృష్టికి మూలాధారం ఏంటా అని ఆలోచించాలి. మూలాధారం ఏంటి? బ్రహ్మే. నిర్వికార ఖండ స్వరూపమైంది, సత్య స్వరూపమైంది, ఆకార వికారాలు లేనిది బ్రహ్మ ఎలా ఉంది ఆలోచించు. కంటికి కనిపించింది, రంగు రుచి వాసన లేని పదార్థం కానీ చైతన్య స్వరూపం, శక్తి స్వరూపం. బ్రహ్మం అంటే ఇంద్రియ గోచరం కాంది. అంటే కన్నులకు కనపడదు, చెవులకు వినపడదు, నాలుగు చేత రుచి చూడబడదు, ముక్కు చేత నాగ్రానింపబడదు, పంచ జ్ఞానేంద్రియాల చేతన అనుభవించబడదు, కర్మేంద్రియాల చేత పంచ జ్ఞానేంద్రియాల చేత కూడా తెలియబడదు. బ్రహ్మానికి సుకృతం ద్వారా తెలియబడుతుంది. నాకు శబ్ద స్పర్శ రూపరసగంధ తత్వాలు లేవు బ్రహ్మానికి అని తెలిసింది. ఇంద్రియ గోచరం కాంది బ్రహ్మ అని తెలిసింది. మరి బ్రహ్మం అంటే ఏంటి? అంతరా నిండి ఉంది, దాన్ని బ్రహ్మం ఎప్పుడు ఉండేదే కదా. ఆత్మతత్వం తెలియబడ్డింది కదా. బ్రహ్మము అంటే ఆత్మతత్వం తెలుసుకున్నాక అప్పుడు నాకు తెలియబడ్డింది. ఈ ఆత్మ ఎప్పుడు పుట్టట్లేదు. సాంఖ్యయోగంలో చదివిన చిన్నప్పుడే 9 17 తెలియదు. అప్పుడు నాకు సచ్చట్లేదు. ఇది వరలో లేకుండా మళ్ళా కొత్తగా వచ్చింది కాదు, మరలా లేకుండా ఉన్నది కాదు. ఈ ఆత్మ జన్మమరణాలు లేనిది,
శాశ్వతమైంది, పురాతనమైంది. శరీరం చంపబడిను, ఆత్మ చంపబడి. ఆత్మన్నా, బ్రహ్మన్నా, పరిపూర్ణన్నా, పరంధామన్నా, అవతారాలన్నా, శక్తి అన్నా, ఎన్ని రకాలుగా ఎరుకన్నా, అసురన్నా, పరిపూర్ణన్నా, ఏ రకంగా అన్నా ఒకటి ఏదో సాక్షిభూతులున్నాడు, ఒకటి ఏదో ఉంది. దాన్నే బ్రహ్మము అన్నాం. ఆత్మ అంటే పుట్టదో, నశించదో, చైతన్య స్వరూపం తెలియబడ్డది సాంఖ్యయోగం ద్వారా. మరి ఆత్మ కన్నా ఇంకొకటి లేదని తెలిసింది. పుట్టుక లేదు, సత్యమైంది, శాశ్వతమైంది, పురాతనమైంది. శరీరం నశించుందో అది నశించదని తెలియబడ్డది. పుట్టుక లేనిది కాబట్టి సద్భావ వికారం లేనిది, ఆవిర్భావ తిరోభావం లేనిది, కార్యం కాదు, కారణం కాదు, నిత్యమైంది, కాల పరిచ్ఛేదం లేనిది, అంటే కాలాతీతమైంది, సద్భావ వికారం లేనిది, శాశ్వతమైందని తెలియబడుతుంది. ఏకైక సత్యస్వరూపమైన బ్రహ్మానికి, బ్రహ్మనందు అవయవాలు లేవని తెలియబడుతుంది. కావున నామరూపాలు లేవు కదా. సాకారమైన బ్రహ్మే, నిర్గుణమైన బ్రహ్మే. సృష్టికి పూర్వమే నామరూపం యొక్క ప్రసక్తి లేదు కదా. సృష్టి వచ్చాకనే కదా నామరూపం ద్వారా, అంటే బ్రహ్మమే సృష్టిగా పరిణమించింది సాకారంగా నామరూపాలతోటి. జడమైన ప్రకృతి ఉంది, అవయవాలు లేక ఉంది. మరి వేరువేరుగా వివిధ రూపాలుగా నామాలు ఇవ్వబడుతుంది. అంటే అంతా బ్రహ్మే, బ్రహ్మలోంచే మనం వచ్చాం కాబట్టి మనం అందరూ బ్రహ్మస్వరూపులమే అని తెలియబడుతుంది. బ్రహ్మం అంటే ఏంటంటే అవయవాలు లేనిది చైతన్య స్వరూపం అని తెలియబడుతుంది. సృష్టిగా పరిణమించిందని తెలియబడుతుంది. ఆకాశం వలె బ్రహ్మం, దానికి అవయవాలు లేవు, బ్రహ్మనందు స్వగత భేదాలు లేవు, సచ్చితానంద స్వరూపుడు, అన్ని బ్రహ్మ యొక్క భాగాలే అని తెలియబడుతుంది. సచ్చితానంద స్వరూపం నేను నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపం. ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మని అన్న భావంతో బ్రహ్మం స్వయం ప్రకాశమైందని తత్వ విచారణ ద్వారా అందరికీ ఎంతసేపు బ్రహ్మం స్వయం ప్రకాశంగా ఉంది కాబట్టి ఆ ప్రకాశం చేతే సృష్టి తయారైంది. సృష్టి పూర్వం కూడా బ్రహ్మమే కదా ఉంది. బ్రహ్మం అంటే ఎలా ఉంటుంది, ఇట్టిది ఎట్టిదని చెప్పడానికి ఎలా తెలియబడుతుంది? ఆలోచించండి. వేరే ఒక వస్తువుతో పోల్చడానికి వీలు పడుతుందా? బ్రహ్మం కంటే భిన్నమైంది వేరొకటి ఉంటే కదా. బ్రహ్మం ఒక్కటే అందరిలో, అంతటా, అంతా కూడా నిండి ఉంది. ప్రతి జీవి బ్రహ్మమే. మరి అటువంటి అనిర్వచనీయమైంది, నిర్వచింపబడింది బ్రహ్మం అంటే మరి మనకి ఏం తెలియబడ్డందంటే సర్వవ్యాపకమైందని, దేశ పరిచ్ఛిన్నం లేనిదని, శాశ్వతమైనదని, కాల పరిచ్ఛేదం లేనిదని, వస్తు పరిచ్ఛేదం లేనిదని, దీనికన్నా పెద్దది ఇంకొకటి లేదని, ఇంకా దీనికన్నా గొప్పది ఇంకొకటి లేదని, దేశకాల వస్తు పరిచ్ఛేదం లేదని, అపరిమితమైనదని మనకి తెలియబడ్డింది. నిశ్చయంగా బ్రహ్మమే అంతటా ఉంది. ముందు వెనక, ఉత్తరం దక్షిణం తూర్పు పడమర, ఊర్ధ్వలోకాలు అధోలోకాలు 14 లోకాలు నిండి ఉంది. నామరూపం లేనిది అంత విశ్వమంతా వ్యాపించింది బ్రహ్మే. బ్రహ్మానికి అవధులు లేవు, అనంతం, అపరిమితం, సర్వవ్యాపకం అని తెలియబట్టింది. సర్వమో బ్రహ్మమయం తెలియబట్టింది. ఆత్మ అన్నా బ్రహ్మ అన్నా ఒక్కటే. దాన్ని చూడశక్యం కాంది, కళ్ళకు కనిపించదు. ఎంతసేపు కూడా వాక్కుకి మనం వాక్కు చేత కూడా శక్యం కాదు, ఇంద్రియాల చేత కూడా గ్రహింపలేము. తపస్సు చేత కానీ మనకి సుకృతం వచ్చాన్ని బ్రహ్మ భావన, జ్ఞాన సాధన, సత్సంగం వెలువడ్డింది. సత్సంగం యొక్క పేరు బ్రహ్మ భావన, జ్ఞాన సాధన, సత్సంగం అని ఒక ఆమె పెట్టారు. బ్రహ్మ జ్ఞానం వలన ప్రాప్తించిన శుద్ధ సత్వ ప్రధానమైన మనస్సుచ్చే ధ్యానం చేసినా పొందబడుతుంది తప్పించి బ్రహ్మజ్ఞానం వలన బ్రహ్మం తెలియబడుతుంది. దాని ద్వారా అనుభూతి మనకి కలుగుతాం తప్పించి వాక్కు చే పొందలేము, మనసు చే పొందలేము, బుద్ధి చే తెలుసుకోలేము. దాని స్వరూపాన్ని యువతలకు చెప్పడానికి తెలీదు. పదార్థాలకు తీగా ఉందంటే ఎలా చెప్పగలం? తిన్నవాడికే తెలుస్తుంది ఆ తీపి. అలా ఈ ప్రపంచం కంటే భిన్నం కాదు అన్నది చెప్తాం.
బ్రహ్మం అంటే అవాజ్ఞాన గోచరమైంది, సర్వవ్యాపకమైంది, సచ్చిదానంద స్వరూపం. ఉన్నది బ్రహ్మం ఒక్కటే, రెండవది లేదు అన్నది తెలియబట్టింది. మరి ఏకైక వస్తువు బ్రహ్మందు భేదత్రయం లేదే, అందువల్ల బ్రహ్మం ఒక్కటే, రెండవది లేదు. బ్రహ్మం ఒక్కటే, అదే ద్వైతం, అదే అద్వైతం. సజాతీయ విజాతీయ స్వగత భేదాలు కూడా లేవు. అంటే ఎంతసేపు కూడా ఒకే ఆధారంతో సృష్టి పరిణమించింది. ఆత్మ అన్నా, బ్రహ్మ ఉన్నా, పరిపూర్ణ ఉన్నా అన్నీ ఒక్కటే అని చూస్తున్నాం కదా. మరి రెండోది లేనప్పుడు అవయవ భేదాలు లేవే, స్వగత భేదాలు లేవే, ఒక చోట ఉండి మరొక చోట లేకపోవటం లేదే. అంతగా నీవు ఏ ఊరెళ్ళు అంతగా వ్యాపించి ఉంది. ఎక్కడున్నా ఆ బ్రహ్మలోనే నువ్వు ఉన్నావని తెలియబడుతుంది. మరి రెండో వస్తువు లేదే. ఆత్మ అంటే ఏంటి, బ్రహ్మ అంటే ఏంటి, రెండు పర్యాయ పదాలని. ఆత్మకే బ్రహ్మ అన్నదే పర్యాయ పదం అని తెలుసుకోవాలి మనం. బ్రహ్మం అంటే సాధ్యం కాదు అని చూస్తారు, బ్రహ్మతత్వం తెలియబడతారా అని చూస్తారు. కాదమ్మా, నీవు నేను పరమాత్మ, నేను పరమాత్మ, నేను పరమాత్మ అంటే అన్నీ మన హృదయంలో ఉన్న సద్గురువు ఉన్నాడే, సాక్షిభూతుడు ఉన్నాడే, వాడి ద్వారా వెలువడతాం. ఇన్ని పుస్తకాలు వచ్చినాయి, ఇన్ని రకాల గ్రంథాలు వెలువడ్డాయి అంటే లోపల ఉన్న సాక్షిభూతుడు వల్లనే కదా. ఏది బ్రహ్మము సాధకుని కంటే భిన్నమైంది కాదని మనం తెలుసుకోవాలి. సాధ్యమే, అసాధ్యమైందని అనుకోవద్దు. బ్రహ్మం అంటే సర్వవ్యాపకం అని తెలుసుకున్నాం. సాధకుని కంటే భిన్నంగా లేదు బ్రహ్మాన్ని. జ్ఞానులందరూ బ్రహ్మంలోని వారే. జ్ఞానులు బ్రహ్మం కంటే భిన్నంగా లేరు. అనుభవింపదగేది కానీ సాధింపదగంది కానీ అనేది కాదు, పొందదగింది కాదు. పొందవలసిన వస్తువు ఎప్పుడు పొందవలసిన వ్యక్తి కంటే వేరుగానే ఉండాలి కదా. కాదు, సాధ్యం కాదు అనుకోవద్దు. సాధకునికి అంతా సాధింపబడుతుంది. బ్రహ్మము అంటే ద్రష్ట, దృక్కు, దృశ్యం అన్నీ బ్రహ్మే. బ్రహ్మము అంటే మొత్తం ప్రతి ఒక్క జీవి బ్రహ్మే, సృష్టి అంతా బ్రహ్మే. బ్రహ్మాన్ని ఆదేశించినట్టు ఆజ్ఞాపించాలని, నడిపించడానికి ఇంకా వేరే వస్తువు లేదు. దాని శక్తి ద్వారానే, శక్తి దాని ద్వారానే పరిణమిస్తాం. బ్రహ్మం అంటే సర్వస్వతంత్రమైంది. బ్రహ్మం వేరొక శక్తి యొక్క లేక వస్తువు అని మాత్రం అనుకోకమ్మా. ఎంతసేపు కూడా చైతన్యం అన్నా, బ్రహ్మం అన్నా, పరిపూర్ణం అన్నా, పరబ్రహ్మం అన్నా ఒకే తత్వం అని, కేవలం స్వయం ప్రకాశమైంది అని తెలుసుకోమ్మా. స్వయంగా బ్రహ్మం జడం కాదు, కేవలం చైతన్య స్వరూపం. బ్రహ్మం ఇట్టిదట్టిదని నిరూపించడానికి, బోధించడానికి, వర్ణించడానికి, నిర్వచించడానికి వీలు లేదే. బ్రహ్మం అంటే అనిర్వచనీయమైంది కాబట్టి మనం దాన్ని నిరాకారం అంటున్నాం, సాకారం అంటున్నాం, శరీరం ఉందంటున్నాం, శరీరం లేదన్నాం. అంటే మనసుకు కూడా తెలియబడదు. సంకల్ప వికల్పాలు లేని మహాపదార్థం. నిరాకారం అనుకున్నా, సాకారం అనుకున్నా ప్రతి అవతారం కూడా బ్రహ్మంలోంచి వచ్చినాయి. బ్రహ్మం ఇట్టుదట్టుదని చెప్పడానికి అద్వితీయమైంది బ్రహ్మం, నిర్మాణమైంది బ్రహ్మం, తుర్యం, తుర్యాతీతం. సప్తభూముకులు బ్రహ్మంలోనే. బ్రహ్మం అంటే బ్రహ్మానికి నిద్ర, మెలకువ, కళ అనే అవస్థలు ఏమీ లేవు. జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు అన్నీ కూడా మనస్సు సంబంధించింది. మనస్సు కూడా బ్రహ్మంలో ఉంది, బుద్ధి కూడా బ్రహ్మంలో ఉంది. నిత్య సచ్చిదానంద స్వరూపం. సృష్టికి పూర్వం ఉన్నదే బ్రహ్మం, కావున వేరుగా ఏమీ లేదు. బ్రహ్మము ద్వారానే మాయ వచ్చింది. మాయా బ్రహ్మం విడదీసేసాం. మాయని మాయం చేసేస్తున్నాం, బ్రహ్మాన్ని నిలబెట్టుకున్నాం. బ్రహ్మానికి పోలిక ఇంకో దాంతో పోలిక పోల్చడానికి లేదే. చిన్నదే, పెద్దదే, మంచిది, చెడ్డదే, గొప్పదే, తక్కువది, ఎక్కువది అంటానికి లేదే. బ్రహ్మానికి తోడు నీడా లేదే. బ్రహ్మం కంటే వేరుగా మరి ఇంకొకటి లేదు కాబట్టి శక్తి, కానీ ఇంకొకటి లేనంత అంత శక్తి పదార్థం అద్వితీయమైంది కాబట్టి రెండో వస్తువు లేని ఒక మహా ముడి పదార్థం బ్రహ్మం. ఆ బ్రహ్మంలోంచి అన్నీ ఆవిర్భవించినాయి. దేశకాల వస్తువులు ఏ భావన లేదు. ఎంతసేపు కూడా అఖండమైనది, అపరిచ్ఛిన్నమైంది, చైతన్యమైంది అనేది మనం గ్రహించాలి. ముందు వెనక పక్కలో లేవే బ్రహ్మానికి.
నీ పైన ఈ పక్క ఆ పక్క వెనక ముందు క్రింద అంతా నువ్వు బ్రహ్మలోనే ఉన్నావు అనేది తెలుసుకో. ఎంత దూరం పోయినా బ్రహ్మమే ఉంది, అంచులేవే, బ్రహ్మానికి అవధులు లేవే. ఎంత దూరం పోయినా ఏ దిక్కుకు పోయినా బ్రహ్మానికి అవతలేదు. బ్రహ్మం అంటే ఏంటనుకుంటున్నావు? అనంతమైంది, సర్వవ్యాపకమైంది, పరిమితులు లేనిది, అపరిమితమైంది, భేదత్రయం లేనిది, అవిభాజ్యమైంది, అఖండమైంది, అపరిచ్ఛిన్నమైంది, సజాతీయ విజాతీయ స్వగత భేదం లేనిది బ్రహ్మం. కాబట్టి మనం బ్రహ్మాన్ని ఎంతసేపు కూడా ఏ భావంతో చూడాలి? సచ్చితానంద స్వరూపం బ్రహ్మం. సత్తు చిత్తు ఆనంద స్వరూపం. సత్తుగా చిత్తుగా ఆనందంగా మూడు కూడా బ్రహ్మంలోంచే. బ్రహ్మం అంటే నాశనం లేనిది కాబట్టి సత్యస్వరూపం అన్నాం. సత్తన్నం అచేతనం కాంది, జడం కాదమ్మా, జడం కాంది, చిద్రూపం, చిత్తు యొక్క రూపం, చిశక్తి స్వరూపం. బ్రహ్మం అంటే త్రివిధ దుఃఖ విహీనమైంది. అంటే ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం ఏమీ లేదు, అంత ఆనందమయం, సచ్చిత్ ఆనంద స్వరూపుడు. బ్రహ్మంతో మనం ఉన్నాం కాబట్టి బ్రహ్మంతో మనం ఒక చోట ఉండి మరి ఒక చోట లేకపోవటం కానీ, ఒక వస్తువులో ఉండి మళ్ళీ ఇంకో వస్తువులో లేదని కానీ, బ్రహ్మం లేని చోటే లేదు. అనంత వ్యాపకత్వంతో ఉంది, సర్వం వ్యాపించి ఉంది కాబట్టి బ్రహ్మం ఎప్పుడు పరిశుద్ధమైంది. సత్వరజో తమో గుణాలతో, సత్వరజస్తమో గుణాలతో కూడా బ్రహ్మం ఉంది. అంటే ఈ మూడు గుణాలతో మనం తయారయ్యాం కదా, సృష్టిగా పరిణమించింది కదా. అయితే ఈ మూడు గుణాలు కూడా మనసు సంబంధించింది. అంటే మనసు కూడా మాయ, మాయతోటి, మాయలో కూడా అంటే మాయ దేంట్లోంచి వచ్చింది? బ్రహ్మలో. ఇలా మనం ఒక్కొక్క మెట్టు వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి తెలియపరుచుకుంటే నిర్గుణమైంది బ్రహ్మం అని తెలిసిపోతుంది. ఎట్టి గుణాలు లేవు, పరిశుద్ధ స్వరూపం అని తెలియబడుతుంది. షడ్భావ వికారాలు లేవంటున్నాం. ఎందువలన? ఉండటం, పుట్టడం, సావటం, పెరగటం, తిరగటం, మార్పు చెందకపోవటం అనే గుణాలు లేవు కాబట్టి బ్రహ్మం ఎటువంటి మార్పు చెందంది, పుట్టుగా లేదు, నరసింపు దానికి ఎందుకు వస్తుందమ్మా? శాశ్వతమైన మహాపదార్థం. అంతరానండి ఉన్న పరమాత్మకి, పరబ్రహ్మ స్వరూపానికి నమస్కారం. నమస్కారం. నేను పరమాత్మని. ఆ పరమాత్మతోటే మన ప్రయాణం జరగాలి. దేహభావన తగ్గించుకుంటూ, ఆ దేహం నేను కాదు అనుకోకపోతే ఆ తలంపుతోటే మనం ఉండిపోవాల్సి వస్తుంది. జీవలక్షణాలు తగ్గించుకుని పరమాత్మ లక్షణాలు పెంచుకోవాలి అంటే నేను చైతన్యాన్ని, నేను పరమాత్మని, పరబ్రహ్మ స్వరూపాన్ని అని ఎల్లవేళ్ళ కూడా తన్మయ స్థితితో ఉన్నాం. మనం బ్రతుకున్నంతసేపు కూడా మన పని ఇదే, మన లక్ష్యం ఇదే అనే శ్రద్ధతోటి, ఆ విశ్వాసంతో అలా ఉండిపోవాలి. మనం ఉన్నంతసేపు కూడా ఏది మన పని, ఏది మన పని కాదు అని మనం ఆలోచిస్తే మన పని ఏంటో మనకు తెలియబడితే నేను చైతన్యాన్ని అనేది మన పని అని తెలుస్తుంది. ఆ సాక్షిభూతుడే మన పనులన్నీ చేస్తుంది. సాక్షిగా మనం మిగిలిపోవట్లేదు. చైతన్యంగా మిగిలినప్పుడు ఇంకా దేహభావన తొలగి జీవుడే పరబ్రహ్మ స్వరూపం తెలిసి జీవ బ్రహ్మైక స్థితిలో అలా ఉండిపోతాడు. ఇదే జీవ బ్రహ్మైక స్థితి. బ్రహ్మే స్థితి అన్న సమదృష్టి, సమభావన దేంతో ఉండాలంటే చైతన్య భావంతో తప్పించి వేరుగా దేంతో ఉన్న జన్మలు కాయ. మనం అదే ఉన్నాము, అలా ఉండిపోవాలి. అలా ఉండిపోవాలంటే మన సాధన ఎంతసేపు తనతో తాను ఉండిపోవాలంటే నేను బ్రహ్మము, ఈ దేహం నేను కాదు, నాకెందుకు. ఎంతసేపు కూడా సాక్షిభూతుడే పనులు చేసుకుంటాడన్న భావంతో ఉండిపోయి దేహస్పందన తగ్గించుకుంటా ఉండి కొద్ది మనకి
అసలైన సుఖం అందుతుంది. అసలైన సుఖమే మనలోనే ఉంది. అసలైన సుఖం మనలో ఉంది. ఆ ఉన్నదాంతో ఉండిపోవాలి. అలా హాయిగా ఊరుకు ఉండిపోవాలి. ఆ ఉండటాన్ని మనం గుర్తుంచుకుంటూ నేను పరమాత్మను భావంతో ఉన్నప్పుడే ఆ గుర్తింపు ఉంటుంది తప్పించి మామూలుగా అయితే అలా ఉండలేవు. ఎంతసేపు నువ్వెవరు, ఏంటి, ఏ పని కోసం వచ్చావు, నీ పని నువ్వు చేసుకోవాలి కదా. ప్రతిజ్ఞ చేసావు తల్లి గర్భంలో ఉండి, ఆ ప్రతిజ్ఞ నెరవేర్చాలి అనే భావంతో నువ్వు ఎల్లవేళ కూడా సంసిద్ధంగా ఉండి ప్రతి దాన్ని కూడా చైతన్యం అన్న భావంతో ఉండు. ఇది అదేని కాదు, ప్రతి జీవి ఎవరు, ఏంటి, వివేకం వైవేకం, ఆత్మానాత్మ వివేకంతో విచక్షణ జ్ఞానం తెలుస్తుంది. ఇది నిజం, ఇది అబద్ధం. అప్పుడు శమధమాద చక్ర సంపత్తితోటి ముముక్షత్వంతో మనం హాయిగా ఉండగలం. ఎంతసేపు తీవ్రమైన కాంక్ష ఉండాలి, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆ యథార్థాన్ని ఎప్పుడూ యథార్థంగా ఉంచుకుంటే మన విధిని మనమే తయారు చేసుకున్నాం కాబట్టి ఆ విధితో మనం ఉండాలి అంటే నేను పరమాత్మని, అందరూ పరమాత్మ, అంతటా పరమాత్మ అన్న భావంతో జీవుడే దేవుడు, నరుడే నారాయణుడు, మానవుడే మాధవుడు అన్న తలంపుతో మనం ప్రతి జీవిని తన స్వరూపంలాగా ఆనందంగా మనం తీసుకోవాలి. స్వస్వరూపానందం అంటే ఏంటి? తన యొక్క స్వరూపాన్ని గుర్తుంచుకోవటమే స్వస్వరూపాన్ని. తన స్వరూపం ఏంటి? పరమాత్మ. పరమాత్మను తెలిసాక ఇంకా మిగిలిన విషయాలు మనకెందుకు? ఈ దేహం సంబంధించినంతా నశించిపోయేది. ఈ విషయాలన్నీ విషయంతో సమానం. ఈ కళ స్వప్నావస్థ, జాగ్రత్తావస్థ, సుషుప్తావస్థ, 3 అవస్థల్లో ఏదైతే నేను మూడు అవస్థల్లో ఉన్నానని తెలియబడతాను, ఆ నేనే అసలైన నేను. దేహం నేను కాదు. ఈ దేహ సంబంధం అంతా క్షణిక సుఖాన్ని, క్షణికం. విషయాలు ఎంతసేపు విషం. మనం శుద్ధ చైతన్య స్వరూపం. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని. ఆకార వికారాలు లేవు, స్పందనే లేదు. అందరిలో ఆ పరమాత్మను తెలుసుకుని ఆ పరమాత్మ భావంతో అందరినీ కూడా బ్రహ్మభావంతో ఉన్న యథార్థం తెలియబట్టుంది. నేనే నీవు, నీవేనేనని అలా ఉంటూ ప్రతి జీవి చేసుకొచ్చింది. బ్రహ్మభావంతో ఉండేటప్పటికి మనసు దాని ఎందు తగులుకోకుండా ఉండబట్టి అంతా మరవగలుగుతుంది. ఎలా జరిగినా జరుగుతున్నదే, జరిగేది, జరగబోయేది అన్న భావన ఉండకుండా నేను పరమాత్మ, నేను పరమాత్మ, నేను పరమాత్మ అన్న భావంతో రోజులన్నీ గడిచిపోతుంది. క్షణం కూడా పరమాత్మ స్థితిలో ఉండి అన్నీ జరిగిపోతున్నాయి. దేహ భావన ఉంటుంది. ఎల్లవేళ నీకేం కావాలి? నీవు సుఖజీవి అని చెప్పినా కూడా అర్థం. నీవు సుఖపడటం ఎలా సుఖపడతావు? నీవు ఎలా ఉంటే సుఖపడతావు అనేది తెలుసుకోవాలి. అసలైన సుఖం ఏంటి? అసలైన సుఖం ఎక్కడుంది? నీలోనే ఉంది. నీలో ఉందాన్ని వదిలేసుకుని ఎక్కడో ఉంది, ఏంటో ఉందని తెలియక ముందు తిరిగేవు. ఇప్పుడు తెలిసింది కదా, నీలోనే ఉన్నాడు పరమాత్మ. అలాగే ప్రతి జీవిలోని హృదయ గుహలో ఉన్నాడని మనకి తెలియబడుతుంది.
అందులో ఉన్న ఆ చైతన్యం గురించి మనం యథార్థం గురించి తెలుసుకున్నాక రెండో భావనే ఉంది. నేనెవరిని? చైతన్యాన్ని. పేరు పెట్టి పిలవగానే ఎలా స్పందించి పలుకుతున్నాము అలా ఈ గుర్తింపులోనే ఉండేటప్పటికి నేను పరమాత్మని, నేను పరమాత్మ, నేను పరమాత్మని అదే పదంతో మనం ఉండిపోవాలి తప్పించి మనకి రెండో భావన ఉండకూడదు. ఏ సాధనైనా దేనికోసం? ఈ భావన కోసం, ఏ భావన తొలగించుకోవటం కోసం. పరమాత్మ భావన విడుదలవుతాం. ఎంతెంత మనం పరమాత్మ భావంతో ఉంటాము అంతంత దేహ భావన తొలగుతూ ఉంటుంది. నిత్య నైమితిక కర్మలు అన్నారు. ప్రతి జీవి ఏంటో తెలియబట్ట నీవెవరో తెలుసుకున్నావు. తెలుసుకున్నాక ఎలా ఉంటావు? అసలైన సుఖంలోనే ఉంటావు కదా. అనేక జన్మల నుంచి వచ్చినాయి అన్నీ కూడా ఎలా జరిగినాయో ఈ జన్మ కూడా అంతే. అంత మాయ. మాయ అంటే మాయమైపోయేదాన్ని మాయ అంట. నాకెందుకు? ప్రతి దాన్ని కూడా ఆలోచించు. ఒక్కసారి కళ్ళు మూసుకుని అంతర్ముఖం చేసుకో. అలా నీకు సుఖాసనంతో ఉండి నీకు ఎలా కుదిరితే అలాగా కూర్చుని నీ గురించి నువ్వు ఒక్కసారి ఆలోచించు. తెలియబడుతుంది. భ్రాంతిలో ఉండవు. ఎలా ఉన్నా నీ తత్వం తెలియబడుతుంది కాబట్టి ఎలా జరిగినా దానికి ఆస్కారం లేదు. ఆ గుర్తింపే ఉంది. నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి అంటారు. సంవత్సరాలన్నీ ఎవరికి? మనస్సు ఘోషేతం. దేహానికి ఏమున్నాయి? బాల్యం ఏమను, అర్ధక్యం, కౌమార్యం. అలా దశలు మారినా భగవంతుడు ఎప్పుడు నీలో ఉన్న భగవంతుడు అలాగే ఉన్నాడు. సాక్షిభూతుడైన సాక్షిగా ఉండి వ్యవహారం అంతా నడిపిస్తున్నాడు. ప్రతి ఇంద్రియానికి అప్పచెప్తున్నాడు పనులు. ఆ ఇంద్రియాలు పనిచేసుకుంటాయి. నీ మనస్సే నరకానికి వెళ్ళినా స్వర్గానికి వెళ్ళినా ఎక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా 14 లోకాలు తిరిగి వస్తున్నాయి. అతల వితల సుతల తలాతల పాతాళ లోకాలు, భూలోకం, భోర్లోకం, సౌరలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకాలకి తిరిగి వస్తుంది. ఇన్ని లోకాలకు తిరిగి వచ్చేది ఏంటి? నీ మనస్సే. నీ మనస్సే బంధం. మనస్సుని బుద్ధి ద్వారా తెలుసుకున్నాం కాబట్టి బ్రహ్మము ద్వారా మనకి నిత్యాత్మకమైన బుద్ధి ద్వారా బ్రహ్మం ఏంటో తెలుసు. బ్రహ్మం ద్వారానే తెలియబడతాం. అంతా చైతన్యం. ఆ చైతన్యం ఎలా తెలియబడ్డంది అంటే చైతన్యం ద్వారానే. మనకు వేరేది ఏమీ లేదు. తనువులు నశించిపోతున్నాయి. జీవితాలు మరలిపోతున్నాయి. ఏదైనా మిగులుతుందా? మనకు మళ్ళీ పునర్జన్మ లేకుండా చేస్తుంది. ఇదే చిట్ట చివరి సాధన. ఈ దేహం నేను కాదు, నేను లేను, పరమాత్మగా ఉన్నాను అనే భావంతో మనం ఉండిపోవటమే చిట్ట చివరి సాధన. ఏ భావనైనా సరే మనం వెంటాడుతానే ఉంటాం. ఆ బ్రహ్మభావంతో ఉంటేనే మనకి మిగిలిన భావనలు తొలగుతూ ఉంటాయి. సత్కాలక్షేపం చేసుకోండి అంటారు. సత్కాలక్షేపం అంటే ఏంటి? నేను పరమాత్మ అన్న భావంతో ఉండటమే. తెలియకుండానే అలా ఊరుకుండిపోతూ ఉంటాం. ఏదైనా కదిలికి వచ్చింది అనుకోండి, దేహం నేను కాదు అని భ్రాంతిని తొలగించేయాలి. కదిలికి వచ్చినప్పుడు, కదిలికి లేనప్పుడు బ్రహ్మంగా హాయిగా ఉండదు. నీవెవరో తెలియబడ్డం. సచ్చిత్ ఆనంద స్వరూపుడు.
నీవు నిర్గుణుడు, నిరామయుడు, సర్వవ్యాపి, నిరంజనుడు, అంతరా నిండి ఉన్న పరమాత్మ నీవు. నీకు అనేక పేర్లతోటి, నిన్ను అనేక పేర్లతో పిలవబడు వాడు నీవు. నిన్ను అనేక రకాలుగా పేర్లతో పిలుస్తుంది. ఏ పేరుతో పిలిచినా నీవే, అందరూ నీవే కదా. అందువలన అందరి గుణాలు, నామ రూప గుణాలు కూడా నీకెందుకే అని మనసుకి బుద్ధి చెప్పి ఆగు. నువ్వు పరమాత్మ కదా, దేహాను కాదు కదా. నిశ్చలాత్మ అయిన బుద్ధితో నువ్వు ఉండు అని దానికి భయం చెప్పాలి. భయం చెప్పక దేహం నేను అనుకోబట్టి మన కాలానంతా మింగేస్తాం. కాలాతీతుడు, గుణాతీతుడు భగవంతుడు, త్రిగుణాతీతుడు, రజోగుణం, సత్వగుణం, తమో గుణం, 3 గుణాలతోటి కలిపి మానవ జన్మ అంట. మానవుడు అంటే పుణ్యం పాపం కలిపి వచ్చిన జన్మ అంట. మనం మాధవుడిగా ఉండగలుగుతాం. మానవ జన్మ ఇంత ఉత్కృష్టమైన జన్మని మనం సార్థక చేసుకుంటున్నాం. మనకి ఇంక ఏ విధమైన భావంలో లేదు, ఏ ఆలోచనలకి తావులేదు. నేను పరమాత్మ అనేటప్పుడు ఇంకేం ఆలోచిస్తాం? జరగని క్రితం జన్మలో మనం చేసుకున్న విధి ప్రకారం జరుగుతుంది. నాకేం సంబంధం? జరగొద్దన్నా మాందే, జరిగే తీరుతుంది కదా, నాకు సంబంధం లేదు, జరగని అని అలా ఊరుకుంటాం. నేను పరమాత్మ అనే భావంతో దృఢంగా ఉంటాం. సాధ్యం కాంది ఏమీ లేదు. సాధన సాధన అంటే ఏంటి? ఎల్లవేళ్ళ కూడా మరుపు లేకుండా నిత్య నిరంతరం కూడా నీ యొక్క తత్వంతో ఉంటాన్ని సాధన అంట. సాధ్యమైంది కదా మనకి. అనేక జన్మల నుంచి వచ్చింది కూడా మనకి తెలియబడుతుంది కాబట్టి దేహం నేను కాదు, నశించిపోయి ఇది ఆత్మ ఇది అనాత్మ తెలియబడతాను. ఆత్మ నిజం, అనాత్మ నశించిపోయేది. నిజం కాదంతా కూడా అనాత్మ. ప్రపంచము నిజం కాదు, నీ దేహం నిజం కాదు, అందరి దేహాలు నిజం కాదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు ఎందుకే నీకు? దుఃఖం ఎందుకు వస్తుంది? తెలియక. జ్ఞానికి దుఃఖం ఎందుకు రావట్లేదు? ఇదంతా నశించిపోయేదే కదా, ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచించటం? అందులో ఉన్న పరమాత్మ నిత్యం కదా అని తెలియబడి ఊరుకుంటాడు జ్ఞాని. ప్రతి ఒక్కరూ కూడా దేవుళ్ళే, అందరూ దేవుళ్ళే, ప్రపంచమంతా దేవుళ్ళే. మరి మరణం రాదా? పుట్టేమో అంటేని పుట్టుక ఎప్పుడైతే వచ్చిందో మరణం అప్పుడే ఉంటుంది. పుట్టకుండా ఉంటే మరణమే లేదు. మనం పుట్టుకే లేకుండా చేసుకోవాలి. ఏది నిజం ఏది అబద్ధం తెలియబడ్డింది. నిజం కాని దాన్ని నిజమని భ్రాంతి నీకు ఎందుకే? అవునన్నది కాదంటున్నావు, కాదన్నది అవునంటున్నావు. ఇదంతా మనస్సుకి ఇదే పనిలో ఉంటున్నావు. 24 గంటల్లో ఏ టైంలో నిద్రతామో అప్పుడు తప్పించి మిగిలిన టైం అంతా ఆ బ్రహ్మభావంతో మనం మిగిలిపోతాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలో 3 అవస్థల్లో కూడా నిండి ఉన్నాడు పరమాత్మ. పరమాత్మ లేని చోటే లేదు. అందువలన ప్రతి జీవి గురించి మనం ఆలోచిస్తే జీవుడే భగవంతుడు అని తెలియబడతాం. బ్రహ్మలో లేకుండా ఉండగలదు. చిత్తశాంచల్యం ఉండకూడదు. మనం ఎల్లవేళ కూడా ఎవరు ఏంటి అనేది తెలియబడ్డంది. ఉన్నది ఒక్కటే అన్నాక రెండోది లేనప్పుడు నీవు దేంట్లో ఉన్నావు? భగవంతుడిలోనే ఉన్నావు.
ముడి పదార్థమే బ్రహ్మం అంటే ముడి పదార్థం. ఆ బ్రహ్మాలమే మనం. 3 వంతులు బ్రహ్మంగా ఉండి 1 వంతు సృష్టిగా పరిణమించింది అంటున్నారు మహానుభావులు. మరి ఆ సృష్టి కూడా బ్రహ్మే కదా. యుగాలు మారినా నీవు అనంతుడు, సచ్చిత్ ఆనంద స్వరూపుడు. నీకు పేరు అనేది పెట్టలేదు. అనంతనామాలు నీవే, అనంత రూపాలు నీవే, అనంత కాలాలు నీవే, యుగాలు నీవే. నేనే అంతగా ఉన్నాను. మరి అంతరా నిండి ఉన్న దాంతో మనం అలా ఉండటం. ఏం జరిగినా అంతరా నిండిన దాంట్లోనే జరుగుతున్నాయి. అన్నీ తానే అయిపోయింది. ఇంకేం కోరుతుంది? రెండోది ఉంటే కోరుకుంటుంది. కోరికే లేదు. తెలియనప్పుడు కోరికలు, ఇప్పుడు తెలిసాక అంత బ్రహ్మం కోరికతోటి. కోరికని కాదు, నిర్లిప్తంగా ఉండగలదు. నేను పరమాత్మని అన్న భావం తప్పించి రెండోదే లేదు. నీవు ముక్త పురుషుడు అయ్యే ఉన్నావు, తెలియబడ్డింది కాబట్టి ఇంకా రెండో భావం లేదు. తెలియక ముందు నాకు ముక్తి కావాలి అన్నావు, తెలియబడ్డింది నీవు అయ్యే ఉన్నావని. మాయని తప్పించు, దైవత్వానివే నీవని తెలియబడ్డ ఉన్నది యథార్థం. అజ్ఞానమై మోక్షం అంటే విడుదల, బంధం అంటే అజ్ఞానంతో ఉంటుంది. దేహం నేను అనుకుంటే బంధం. సామాన్య ఇలా ఉండటం అని అడుగుతారు. ఎంతో సామాన్యం కాదు. ఒక్కసారి నీ లోపలికి ఒక్కసారి ఆలోచించుడు. అంతకన్నా ఎలాగా? నిజమే, పంచకోశాలకి అందలేదే. ఏ షట్చక్రాలు, ఈ కోశాలు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? లోపలున్న భగవంతుడి ద్వారానే కదా జరుగుతున్నాయి అని ఒక్కసారి అంతర్ముఖం అయితేనే మనకు తెలియబడుతుంది. సుకృతం ఉండాలమ్మా. సుకృతం తోడైతేనే బ్రహ్మభావంలో ఉండగలం. సుకృతం తోడయ్యాక ప్రయత్నం, శ్రద్ధ, విశ్వాసం, నమ్మకం, ఓర్పుతో ఉండాలి. ఇవే భగవంతుని లక్షణాలు. స్థిరత్వంతో, సమబుద్ధితో, సమచిత్తంతో, సమస్థితిలో ఉండాలి. అవి భగవంతుని లక్షణాలు. అసురీ సంపత్తి నీకు ఎందులకి? దైవీ సంపత్తితో నువ్వు ఉండాలి. అనేక యోగాలు కూడా కర్మయోగంతో కూడుకున్నాయి. భక్తి, జ్ఞాన, వైరాగ్య, అన్నీ, వివేకం అన్నీ కూడా కర్మయోగమే. కర్మయోగానికి సంబంధించినవి. జ్ఞానయోగం అంటే అలా మిగిలిపోవటమే. రెండోది లేదు, ఉన్నదంతా ఒక్కటే. ఆ ఒక్కదాంతో ప్రయాణం చేస్తున్నాం. మనం ఎంతసేపు ఎన్ని చదివినా, ఎన్ని విన్నా తెలుసుకున్నాం కాబట్టి విన్నదంతా మర్చిపోవాలి, చదివినంతా మర్చిపోవాలి. ఆ యథార్థంతో ఉండిపోవాలి. ఇంక రెండో భావం లేకుండా ఉండాలి. తక్షణమే నీవు సంసిద్ధుడుగా తెలియబట్టుంది. నీవు పరమాత్మ అని, నేను నీవని భేదమే లేదు. బంధరాహిత్యంతో ఉండాలి. అప్పుడే జన్మరాహిత్యం జరుగుతుంది. ఇంకా జన్మలే ఉన్నాయి మనకి? జన్మలే లేవు. ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కదాంతో మనం ఉండిపోతున్నాం.
శరీరం పతనం అవుతుంది. మనకేం సంబంధం? పంచభూతాలు కలుపుతాయి. లోపల ఉన్న దేవుడిగా మిగిలిపోతాడు. ఈ భావంతో ఉండాలి తప్పించి ఏ భావంతో ఉన్నా జన్మరాహిత్యం అంటదు కాక అంటదు. బ్రహ్మంతో మనం మాట్లాడుతాం, బ్రహ్మంలోనే ఉన్నాం, బ్రహ్మంలోనే అన్నీ జరుగుతున్నాయి అనే భావంతో నిత్య నిరంతరం ఉండిపో. నీవెవరో తెలియబడ్డాక ఏ భావంలో నిన్ను బాధించవు. సుఖమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను నేను. పైకి మాత్రం ఎవరు ఎలా మాట్లాడితే అలాగే మాట్లాడవలసి వస్తుంది. లేకపోతే లోకంలో తెచ్చివాళ్ళు అనుకుంటారని ఎవరి భావన ఎలా ఉన్నా నాకెందులకి అనుకుంటా, లోపల నేను పరమాత్మ అనుకుంటా, పైకి మామూలుగానే ఉంది. అందరూ హాయిగా ఉంటున్నాము అంటే ఒకే తత్వంతో ఉండగలుగుతున్నాం. విడదీస్తున్నాం. తెలియబడుతుంది. విడదీసుకోకపోతే ఎలా తెలియబడుతుంది? ఉన్నది ఒక్కటే, పరమాత్మే నిజం, ప్రపంచం అబద్ధం. విచారణ చెయ్యి. తరతరాలు ఎంతమంది వెళ్ళిపోయారు, అదంతా ఒక్కసారి ఆలోచించు. ప్రపంచ భావంలో పరమాత్మ భావంతో నువ్వు ప్రపంచ భావం తొలగించుకుని పరమాత్మ భావంతో సాక్షిగా ఉండిపో. నీతో నువ్వు బ్రహ్మంగా ఉంటావు. కాలం విలువైందమ్మా. క్షణం వృధా చేస్తే మళ్ళీ తిరిగి రాదు. కాలాన్నే మనం భగవంతుడిగా చూసి ఆ త్రిగుణాతీతంతో మనం ఉండిపోవాలి. ఉన్నది పరమాత్మ. నీతో నువ్వు ఉండు. విషపూర్తమైన వాక్యాలు వెదజల్లకు. అందరూ నీ మిత్రులేనమ్మా, శత్రువులు లేరు. నీవు పరమాత్మవు, అందరూ పరమాత్మలు, అంతటా పరమాత్మగా భావించు. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మీ స్థితి తోటే ఉంటారు. తెలియక మాయలో ఉండి మాయ బొమ్మలుగా ఉన్నారు. కాదమ్మా, వారు బ్రహ్మాలే, మనం బ్రహ్మలే. మనకెందుకు? అందరూ బ్రహ్మంగా ఉండాలి అనే భావంతో మనం ఉండాలి. నీ మనసు పరమాత్మ అనే తాదాత్మ్యంతో ఉండు. చూసుకో, యుక్తితో ఉండు. ప్రపంచంలో నడిస్తే కర్మలు పోగు చేసుకుంటాము. అంత బ్రహ్మంగా ఉంటే, సాక్షిభూతంతో ఉంటే నిన్ను ఉద్ధరించుకుంటావు. శరీర సౌందర్య మోహంలో పడొద్దమ్మా. రేపో మాపో కాటికి వెళ్ళిపోయేదే కంటాం కదా. మనకి ఎక్కడున్నాయి మన పుట్టిల్లు? మోక్షధామం ఉంది కదా. శ్మశానాన్ని ప్రతి క్షణం కూడా గుర్తుంచుకోండి. అదే మన పుట్టిల్లు అయిపోతుంది. అక్కడికి వెళ్ళవలసిందే కదా మన పని. బ్రహ్మభావంతో ఉండి శారీరక మానసిక ఆరోగ్యాలతో ఉండాలి. నీ బిడ్డలో సంపాదననే మోహంలో పడుకో. అవన్నీ మార్పు చెందియే. నీ వచ్చిన పని ఏంటో చూసుకో. ప్రపంచంలో మునిగిపోకు. నీతో నువ్వు ఉండిపో. కాలంతో పని లేదు. దశలు బాల్యం, యవ్వనం, వార్ధక్యం, వృద్ధాప్యం, ఇవన్నీ కూడా బాల్యం, యవ్వనం, వార్ధక్యం, కౌమార్యం, ఇవన్నీ కూడా దశలు దేహానికే కానీ నీకు కాదు కదా. ప్రతి క్షణం బ్రహ్మ ప్రతిజ్ఞతో ఉండు. ఎవరి గుణాలు ఎలా ఉన్నా నీవు పరమాత్మ అనే గుణంతో నీవు ఉండు. జ్ఞానిత్తుతో నడుచుకో. నీకు లోపలికి ఎవరి గుణాలు తీసుకోకు. నీవు లోపలంతా హాయిగా ఉండి పైపైగా నటన చెయ్యి అవసరమైనప్పుడు. అంతఃకరణ నలగకుండా చూసుకో. నీ మనసు నువ్వు సుఖపెట్టమ్మా. నిన్ను తెరిచి చూసుకోమ్మా. తప్పును ఒప్పుకొని సరి చేసుకో. సాధనగా మిగిలిపోతావు. ఎల్లవేళ నేను విద్యార్థినే, నేను ఉంటాను అని ధీరత్వంతో ప్రతిజ్ఞగా మాట్లాడుతున్నాను అంటే నేను ఎల్లవేళ విద్యార్థిని. ఎప్పుడు తెలుసుకునేది ఉంటానే ఉంటుంది.
మాయ అనేది రానివ్వకుండా ఎల్లవేళ్ళ దాంతో ఉంటాను ఉంటాను అని ప్రతిజ్ఞగా పెట్టుకుని ఉంటాను అనే మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే ఉండాలి, ఉంటాను, ఉంటున్నాను అన్న ప్రతిజ్ఞతోటే ఉంటాను. నా దేహ లక్షణాలు ఇవన్నీ నిజం కాదు కదా, దేహం పేరు నిజం కాదు కదా, సూర్యావతి నిజమా కాదే, బ్రహ్మంగా ఉండటమే నిజం. వివేక వైరాగ్యంతో బ్రహ్మ లక్షణాలతో ఉండమ్మా, వివేకం తెలియబడ్డంది కదా, అప్పుడు వైరాగ్యం ఇదంతా నశించిపోయేదని వైరాగ్యం వచ్చేసింది. కారణం లేకుండా కార్యం జరుగుతుంది కదమ్మా. బ్రహ్మ యొక్క సంకల్పమే నెరవేరుతుంది. సర్వం బ్రహ్మమయం అనుకుంటే మృత్యువుని మింగినట్లే మనం. నేను పరమాత్మను, ఇదే ఆఖరి జన్మగా చేసుకోవాలి. జరిగిన పనుల గురించి కానీ, జరగబోయే పనుల గురించి కానీ, ప్రస్తుతం పనుల గురించి కానీ ఇంతకే నీకు ఆలోచన. ముముక్షువుగా ఉండు, ఎల్లవేళ్ళ బ్రహ్మత్వంగా ఉండు. డంబం నీకెందుకే, దర్పం నీకెందుకే, సంశయాత్మకమైన బుద్ధి నీకెందుకే, బ్రహ్మజ్ఞాను కదా నువ్వు. నీ గురువుగారు నీ లోపలే ఉన్నాడు, ఆ గురువు చెప్పినట్టు నువ్వు నడుచుకో, హాయిగా ఉండు. బ్రహ్మజ్ఞానియే గురువు, జ్ఞానియే పరమాత్మ, జ్ఞానియే బ్రహ్మం, అంతఃకరణ శుద్ధి పరమాత్మ. విశ్వాసంతో శ్రద్ధతో సాధన చెయ్యి, బ్రహ్మం తానే బ్రహ్మమై వెలుగొందుతావు. అన్నీ బ్రహ్మవాక్యాలే. బ్రహ్మంగా ఉండటమే, బ్రహ్మంగా వ్రాయించుకోవాలి, బ్రహ్మంగా మాట్లాడాలి, బ్రహ్మంగా వినాలి, బ్రహ్మంగా చూడాలి, అన్నీ సరి చేసుకో. బ్రహ్మ సత్సంగానికి మనం రెడీగా వచ్చేస్తున్నాం అంటే బ్రహ్మత్వం తెలుసుకోవటానికే కదా. ప్రతి క్షణం కూడా నాలోనే ఉంది బ్రహ్మ సత్సంగం, సత్తో సంగం. నేను ఎల్లవేళ సత్సంగంతో ఉంటున్నాను. ఏ వయసులో అయినా బ్రహ్మత్వాన్ని పట్టుకుంటే జన్మ రాదు. జన్మకు రాని పని పూర్తి చేసేసుకుంటున్నాం. సర్వం బ్రహ్మమేనే పని ఒక్కటే మనకి. బ్రహ్మమే మూలం, బ్రహ్మమే లక్ష్యం, బ్రహ్మమే గమ్యం. మనం బ్రహ్మం తప్పించి వేరే భావంతో ఉండవు. ఇలాగే 24 గంటలు మనం నిద్రపోయినప్పుడు నిద్రవుతాం, మిగిలిన టైం అంతా బ్రహ్మార్పణంగానే. తిన్నా బ్రహ్మార్పణమే, కూర్చున్నా మాట్లాడినా ప్రతిదాన్ని బ్రహ్మం గుర్తులోనే ఉండి అలా హాయిగా ఉండిపోతున్నాం. సాకారంగా అందరినీ పూజించు, గౌరవించు. లోపల నిరాకారంగా నీతో నీవు ఉండు. ఎన్ని ఉన్నా ఆత్మసుఖం లేనిదే సుఖం లేనట్లే కదమ్మా. సంతృప్తి లేనిదే సుఖం ఎక్కడా? సంతృప్తి దేని యందు ఉంది? పరమాత్మ భావంలో ఉంది, విషయాల్లో లేదు కదా. ప్రపంచం అంతా నాటక రంగం కదా. నాటక రంగంలో నీవు ఒక నటివి, నటించాలి. లోపలికి విషయాలను జొరబడనీయకుండా చూడు, హాయిగా ఉండు. నీవు బ్రహ్మం కదా, నీకు పాపుణ్యాలతోటి పనేంటి? నీవు ఎడతెరపలేని ఆనందమే. నీవు పరమాత్మే అంతటా ఉంది కదా, నీవు పరమాత్మే కదా, ప్రపంచము బ్రహ్మమే అన్న నిజంతో ఉండు. నీవెవరో తెలుసుకున్నావు కాబట్టి అనంత బ్రహ్మంలో ఉండిపో. లోపల బయట అంతా బ్రహ్మమే కదా. బ్రహ్మ అనగా మనకి బ్రహ్మం తోటి ఉండిపోవటమే మనకు పని. ఏంటే ఊరకుండటమే. బ్రహ్మాలే కదా అందరూని. సాధన ద్వారా సాధ్యం కానిది ఏమీ లేదు కదా. నీవు నిజమైన బ్రహ్మం కదా, అందరూ అంతటా బ్రహ్మే కదా. మన నిజగురు మనతోటే ఉన్నాడు కదమ్మా. జాగ్రత్తగా ఉండమ్మా. నీవెవరో నీకు తెలిసింది కదా, ఇంకేమి తెలుసుకుంటావు? ఎన్ని తెలుసుకున్నా ఉట్టిదే, ఇంకా తెలియబడేది ఏమీ లేదు. దీనికన్నా ఇంకేమీ లేదు వేరుగా. అందు గురించి నువ్వు అలా అనుభవిస్తూ ఉండు. పరమాత్మే ప్రతి ప్రాణిని భావించమ్మా. మోక్షాన్ని ప్రయత్నించు అంటే ఏంటి? నీవు ముక్తి అయి ఉన్నావని తెలియలేదు అంతకుముందు. ఆ కోరిక ద్వారా ఇప్పుడు తెలుసుకున్నావు కాబట్టి నేనే బ్రహ్మని, నేను పరమాత్మని అని తెలిసావు. ముక్తి అయ్యే ఉన్నావు. నాకు పునర్జన్మ రాదు. పునర్జన్మకు సిద్ధపడకమ్మా. ఏది నిజమో ఏది అబద్ధమో నీకు తెలిసింది కదా. బ్రహ్మంలో ఉండు, అసలైన సుఖం లభించిందమ్మా. ఏమరపాటు లేకుండా రిలాక్స్గా ఉండాలి. నీ జీవితం అంతా నందనవనమే. బ్రహ్మభావంతో ఉండు. అంతగా ఉన్నది నీవే కదా, అన్నీ నీవే కదా. అందువల్ల ఎక్కడున్నా ఒక్కటే. అవునన్నది కాదనాలి. లోపల బయట ఖాళీగా ఉండు. బ్రహ్మ బుద్ధితో ప్రయాణం చెయ్యి, గమ్యం చేస్తావు. నీవు నిజమనేది తెలిసింది. మామూలు వాళ్ళతో నేను మామూలుగానే ఉంటాను. మరి
జ్ఞానం వాళ్ళతో జ్ఞానంగా ఉంటాను. ఎందువలన మామూలు వాళ్ళకి జ్ఞానం తెలీదు, జ్ఞానం వాళ్ళకి ఇదంతా ఉట్టిదని తెలుసు కాబట్టి జ్ఞానమే తెలియజేయాలి. నీ నిజగురు అంతరాత్మే అనగా బ్రహ్మే కదా. ప్రపంచం కూడా నీకు ఎందుకే? నీ మనస్సు ఎండమామని గమనించు, జాగ్రత్తగా ఉండమ్మా. సర్వవ్యాపి పరమాత్మ, నిరామయుడు, అన్నీ బ్రహ్మే. విషయాలు నీకు ఎందుకే? విషయాలు విషంతో సమానం అని చెప్పానా? విషయాలకి విషయాన్ని సమూలంగా నరికి బ్రహ్మంగా మిగులు, విశ్రాంతి తీసుకో. అంతా ఒక్కటే, జగమంతా బ్రహ్మమయం. హరిషద్వర్గాన్ని అరికట్టు, నిజంగా ఉండమ్మా. నీవు ఒక దేవుడివి, బ్రహ్మము. అందరూ దేవుళ్ళే, అందరూ బ్రహ్మలే. ప్రపంచం అంతా దేవుళ్ళే, ప్రపంచం అంతా బ్రహ్మమే. జన్మ మరణాలు సమాప్తి చెయ్యి, నిర్భయంగా నిలువు, జన్మ కడదేర్చుకో. మాయలో పడకమ్మా, మాయను విడదీకు, అంతా బ్రహ్మే. మాయ గురించి నువ్వు విడదీసావంటే అంతూ పంతూ ఉండదు. బ్రహ్మత్వంతో నువ్వు ఉండు, మాయదే తొలుగుతూ ఉంటుంది. నశించే శరీరాలు, దేహ భావన, మనసు భావన, ప్రపంచం భావన నీకెందుకే? ప్రతి పని అయిపోతుందని ఆనందించు, బ్రహ్మంగా మిగిలిపో. నీవే అంతా నీవే. ఈ దేహంగానే లేను, నేనే అంతగా బ్రహ్మంగా ఉన్నాను, అంతా నేనే కదా అనుకో. ఆత్మ నిగ్రహంతో ఉండు. మనలోని అంతఃశత్రువుని జయించాలంటే మాత్రమైన మనోబలం తప్పనిసరి. హాయిగా ఉండమ్మా. చిత్తశుద్ధితో మనసుని అంతరా నిండిన బ్రహ్మ వైపు కేంద్రీకృతం చెయ్యమ్మా. ఏకాగ్రతగా మిగులుతావు. ఏకాగ్రత కుదురుతుంది. ధ్యానం అన్నా, తపస్సు అన్నా ఇదేనమ్మా, ఇదే. దీనికన్నా యోగం అన్నా ఇదే, ఇంతకన్నా ఇంకేమీ లేదు. మనోబలానికి ఆత్మనిగ్రహం ఇంధనం. ఇది సాధించడం అంత సులువు కాదని నువ్వు అనుకుంటావు, కానీ సులువే. నీవు అదే ఉన్నావు. సాధనతో సాధ్యం కానిది ఏమీ లేదు. ఎంతటి వారైనా క్రోధం, స్వార్థం వంటి గుణాలు వెన్నంటే ఉన్నా సరే, ప్రకోపించినా సరే, ఆత్మ నిగ్రహంతో నువ్వు ఉండిపోమ్మా. బంగారు తల్లి కదా నువ్వు. అమ్మా జగన్మాత అనుకుంటా ప్రతిదీ బ్రహ్మంగా చూసేమ్మా. ఆవేశం అనర్థదాయకం అని తెలుసుకో. సహనం సర్వజన ఆమోదం అని తెలుసుకో. ఆవేశం వల్లనే కదా కోపం వస్తుంది, బుద్ధి మసక పారిపోతుంది, మాటలు పేలిసిపోతున్నాయి. పరవశానంగా అవతల వాళ్ళని ఊరికి కోపంతో, ఆగ్రహంతో కట్టలు తెంచుకుంటే ఫలితం ఏమవుతుంది? అనర్థమే మిగులుతాను. ఆరెవరు? మనమెవరు? వాళ్ళే. అంతా నేనే కదా. మనం శాంత స్వరూపంగా ఉండాలి, మనోబలంతో ఉండాలి, ఏకాగ్రతతో ఉండమ్మా. ఆత్మనిగ్రహంతో ఉండు. ఆలస్యం ఎందుకే? ఈ క్షణమే నీకు శుభముహూర్తం. దుఃఖం లేని స్థితితో ఉండు. నాదే అనుకుంటే దుఃఖం కాదు, దేహం నేను కాదు అనుకుంటే సుఖమే. ఇది మన పెద్దల అనుభవంలోంచి, జ్ఞానంలోంచి వచ్చిన మాటమ్మా. వస్తువు తెచ్చేది ఏది లేదు, వెంట తెచ్చేది తీసుకెళ్లేది ఏది లేదు చెప్పారు కదా పెద్దలు. మధ్యలో మనిషి అనుభవించేదంతా ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నదే. దాన్ని మానవుడు సృష్టించలేదు. సంపదలకు మానవుడు యజమాని కాడు. ఈ జగత్తంతా పరమాత్మది, నీదా నాదా. త్యాగబుద్ధితో అనుభవించు. హితంగా బుద్ధి చెప్పు. దాన్ని గ్రహించి ఎంతసేపు మనస్సుని ఊరుకోబెట్టు. దుఃఖం లేకుండా ఉంటుంది. తాను కోరింది రాదేమో అని భయం పాపం మనసుకి. ఉన్నది పోతుందేమో అని బెంగ. దాన్ని ఇంకోలా మార్చాలనే ప్రయత్నం. లేని దాన్ని పొందాలని ఆరాటం. ఇవన్నీ దుఃఖానికే కదా, మనసుకే కదా కారణాలు. అవసరం లేని దాన్ని ఆశించడంలోనే కదా దుఃఖం వచ్చింది. ఉన్నదాంతో తృప్తి పడకపోవటమే దానికి కారణం. తనకు లభించిన దాన్ని ఆనందంగా అనుభవించటము, తనకు లభించని దానికోసం వెంపర్లాడకపోవటం, ఈ రెండు ఈ లోకంలో మానవుని సుఖపెట్టేవి కదా. మనకు దక్కింది మాత్రమే దక్కుతుంది, తనకు కాంది దక్కదు అని తెలుసుకోవాలమ్మా. ఎంతసేపు కూడా అర్థం చేసుకుని ఆనందంగా అనుభవించాలి. మనం అందరం పరమాత్మ భావంతో ఉండి తైలదారులాగా, అమృతదారులాగా మనం బ్రతికేయాలి. మన మనసే ఒక పుష్పం, మధురం, ఫలం, అమృతం. ఆర్ద్రత చెందే మనసే మధురం, రసస్వరూపం. అదే భగవంతునికి అర్పించాలి. మన మనసు బ్రహ్మార్పణంగా చేసుకున్నాం. మన యొక్క బుద్ధి శుద్ధత్వంతో ఉంది. భగవంతుడుగా మిగిలిపోయాం. సర్వాంతర్యామికి ఇంకా మనం ఇంకేం చేయగలం?
పరమాత్మగా మనం ఉండిపోతున్నాం. భగవంతుడే ఇదంతా సృష్టి స్థితి లయాలన్నీ ఆడే చేసుకుంటున్నాడు. మనకేం పని? మనం ఉన్నదాంతో అలా ఉండిపోదాం, ఆత్మతో లయమైపోదాం, ఆలోచనలు ఏకాగ్రత పరిస్థితున్నాం. ఏకాగ్రతగా నేను పరమాత్మని నిలబెట్టేశాం, మనసుని ఏకోన్ముఖం చేసాం, అంతా ఒక్కటే అని ఉంచేసాం. ప్రత్యేకంగా ఏమీ లేదు, బాధ లేదు, వేదన లేదు, ద్వైతం లేదు, అద్వైతం లేదు, అన్యదా భావం ఏమీ లేదు. అనంత సాగరుడు నీవే. ఆత్మా సాగరంలో అణువణువుతోటి కణకణంతో తానుగా ఉండిపోవాలి, కలిసిపోవాలమ్మా. అదే అమనస్కం అంటేనే. అలా ఉండిపోవటమే, అంతా తానుగా ఉండిపోవటమే అమనస్కం అంటేనే. తుర్యాతీతంలో అంటే అదే. ఇలాంటి స్థితిని పొందటమే యోగులు, జ్ఞానులు, అవధూతులు అందరికీ అందరూ ఇదే లక్ష్యంలో ఉంటారు కాబట్టి దాంతోటే ఉండిపోతారు. వాళ్ళ మనస్సుని ఒక పరికరంగా చేసి సాధన చేసి హాయిగా ఆ భగవంతుని తత్వంతో మనసును ఉంచేస్తారు. జీవితం ఒక హరిల్లమ్మ. సుఖం దుఃఖం, వేడుక వేదన, గెలుపు